ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తుంటాడు. మాయ చాలా కఠినమైనది. నేను దానిని హీనంగా దీనంగా చేసేశాను. నేను అహర్నిశలు నా మనుషులను గూర్చి చింతిస్తూ ఉంటాను. ఎవరు ఎలా ఎలా చేసుకుంటే అలా అలా అనుభవిస్తారు. నా మాటలను గుర్తుంచుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. ఈరోజు సాయి అమృత పలుకులు మనం గమనిస్తే బాబా ఎంత అద్భుతంగా చెప్పారో మనం అర్థం చేసుకోవచ్చు. జీవుడు మాయలో పడి మునకలు వేస్తూ ఉంటాడంట. ప్రతి క్షణం మనని మాయ ఆవహిస్తూ ఉంటుంది. అంటే నిరంతరం మనం ఆ మాయలోనే పడి మునకలు వేస్తున్నాం. మాయ చాలా కఠినమైనది. నేను దానిని హీనంగా దీనంగా చేసేసాను. మాయ చాలా కఠినంగా ఉంటుందంట. బాబా దాన్ని హీనంగా దీనంగా చేశాను అంటున్నారు. అంటే ఇంకొక మాట అంటున్నారు బాబా ఇక్కడ, నేను అహర్నిశలు నా మనుషుల గురించి చింతిస్తూ ఉంటాను. కాబట్టి అలా బాబా మన గురించి నిరంతరం చింతిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మాయ కూడా ఎవరైతే బాబాని సర్వస్వ శరణాగతిగా నమ్ముకున్నారో వాళ్ళ దగ్గరికి రాకుండా మాయ ఉంటుంది. ఎందుకంటే బాబా దాన్ని హీనంగా దీనంగా చేశానని చెప్తున్నారు. కాబట్టి బాబా ఇంకో మాట అంటున్నారు, ఎవరు ఎలా ఎలా చేసుకుంటే అలా అలా అనుభవిస్తారు. అంటే మనం చేసే కర్మలను బట్టని. మనం మంచి కర్మలు చేస్తే మంచి జీవితం అనుభవిస్తాం. చెడు కర్మలు చేస్తే ఆ చెడు జీవితం మనకే వస్తుంది. అంటే మాయ ఆవహిస్తూ ఉంటుంది నిరంతరం. నా మాటలను గుర్తించుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు అంటున్నారు బాబా. మరి బాబా చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో మాయకి సంబంధించి, ఆ మాటల్లో మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో ఎనలేని సుఖాన్ని పొందుతారని సాక్షాత్తు సాయినాథుడే చెప్తున్నారు. కాబట్టి ఈరోజు బాబా చెప్పిన ఈ మాయ గురించి ఎలా దాన్ని తొలగించుకోవాలి అనేది బాబా చెప్పారు. మనం ఎప్పుడైతే సాయినాథుడికి సర్వస్వ శరణాగతిగా ఉంటామో ఏ మాయ కూడా మన దగ్గరికి దరిదాపులు కూడా రాదనమాట. కాబట్టి సాయినాథుడిని నిరంతరం శరణ వేడుతూ సాయినామస్మరణతో సాయి యొక్క ఆశీస్సులు పొందుదాం. జై సాయిరామ్.